16. ఇది కూడా ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్ సార్, ఇది కూడా ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్. క్వశ్చన్ ఒకసారి చదవండి. ఏ మోటార్ బోట్ కెన్ ట్రావెల్ ఎట్ 10 km/h. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 10 km/h. ఎక్స్ ఎంత? 10 km/h. రైట్. మొత్తము డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు అంటే ఏ నుంచి బీకి వెళ్తున్నాడు, ఏ నుంచి బీకి వెళ్తున్నాడు. బోట్ ఇలా ఉంది, బోట్ ఇలా వెళ్తుంది, వాటర్ ఇలా వెళ్తుంది. దాని తర్వాత బోట్ తిరిగి వస్తుంది, దాని తర్వాత బోట్ తిరిగి వస్తుంది. ఏ నుంచి బీకి వెళ్తున్నాను, బోటు వాటర్ సేమ్ డైరెక్షన్లో ఉంది. వచ్చేటప్పుడు బోటు వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఈ మొత్తము ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి రావడానికి, ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి ఏకి రావడానికి మొత్తం నాకు ఎన్ని గంటలు పట్టింది? 20 గంటలు పట్టింది. వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది? 91 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేటప్పుడు బోటు నీరు రెండు సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది ఎంత అయింది? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. వచ్చేటప్పుడు 91/x మైనస్ వై, ఎక్స్ మైనస్ వై ఎంత అయింది? మొత్తము 20 గంటలు అయింది. 91/x ప్లస్ వై ప్లస్ 91/x మైనస్ వై. ఇది ఎందుకు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వచ్చింది? బోటు స్ట్రీము, బోటు నీరు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. వచ్చేటప్పుడు బోట్ ఇట్లా వస్తుంది, నీరు ఇట్లా వెళ్తుంది, అప్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్ మైనస్ వై. ఇక్కడ కూడా ఏమీ ఈక్వేషన్ లేకుండా స్మార్ట్గా ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేద్దాం. 91 వెళ్ళేటప్పుడు ఇదేమో 10 ప్లస్ వై, వచ్చేటప్పుడు 91/10 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 91/10 ప్లస్ వై ప్లస్ 91/10 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20. 91లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. 91లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. కింద డినామినేటర్లో 13కి సంబంధించిన ఏ వాల్యూ వస్తుందో చూడండి. వై ఫస్ట్ 3 పెట్టుకుంటున్నా. 91/13, 13 ఏళ్ల 91, 13 ఏళ్ల 91. వై 3 పెట్టుకుంటే 10 + 3 13. వై ఇక్కడ కూడా చూడండి సార్. 91లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. హారములో 7కి సంబంధించి నంబర్ ఏమొస్తుందో చూడండి. అదే 3 పెట్టుకుంటే 10 - 3 ఏమవుతుంది? 7. ఇది 91/7. ఇదేమో 7, ఇదేమో 13. 7 + 13 ఎంత? 20. రైట్ హ్యాండ్ సైడ్ 20 ఇచ్చాడు కాబట్టి ఏమీ సమీకరణం సాల్వ్ చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ నాకు 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. వై 3 పెట్టుకుంటే హారములో 13 వస్తుంది. ఇక్కడ నాకు 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. 10 - 3 7 పెట్టుకుంటే నాకు ఆన్సర్లో రైట్ 7కు సంబంధించిన నంబర్ ఉంది. కాబట్టి జస్ట్ ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ తోటి మనకి క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇవన్నీ క్వశ్చన్